దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మరి ప్రభు యేసు సన్నిధి పరిచర్యలు తరపున ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఓ చక్కటి వాగ్దానమును మనకు అనుగ్రహించారు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు గనుక ఆయన నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనందరినీ దీవించును గాక. నిజమే కదా! మనము సేవిస్తున్నటువంటి దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఆయన మనలను చెయ్యి విడువడు. ఈ వాగ్దానమును ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా మరిచిపోకూడదు. ఏ సమయంలోనైనా మనము గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము నమ్ముకొనిన దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు అని ఈ యొక్క వాగ్దానమును మోషే భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. నిజంగా మోషే పలుమార్లు ఇశ్రాయేలీయులు మరి వారి యొక్క జీవితాన్ని చూసి ఈ మాటను ఎత్తి వ్రాస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు ఇశ్రాయేలీయులు దేవుడి మీద తిరగబడినప్పటికీ దేవుడు కనికరించి వారిని చెయ్యి విడువక వాగ్దాన దేశానికి చేర్చాడు. ఈరోజు మనలను కూడా దేవుడు కనికరించి మనలను కూడా పరలోకములో నిశ్చయంగా చేరుస్తాడు. అప్పటి వరకు కూడా దేవుడు మన చెయ్యి విడువడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కొన్నిసార్లు మనం ఈ లోకంలో ఉంటూ ఉన్నాం కాబట్టి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. కొన్ని తెలిసి చేస్తాము, కొన్ని తెలియక చేస్తాము. కొన్నిసార్లు మరి పక్కన వారిని చూసి మరి మనము వారికి లోబడిపోయి తప్పులు చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు మన పరిస్థితులన్నీ ప్రతికూలంగా వచ్చేసేటప్పటికి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఏ పరిస్థితుల్లో కూడా తప్పు చేయకూడదు దేవుని బిడ్డలు. అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉండి దేవుని సన్నిధిలో మనము మన యొక్క పరిశుద్ధతను ఎప్పుడూ కాపాడుకోవాలి. ఒకవేళ గనక మనము కాస్త పడిపోయినప్పటికీ, లేదంటే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేసినప్పటికీ మరలా దైవ సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. మరి గనక మనము నూతన నిబంధనలో చూసినట్లయితే తప్పిపోయిన కుమారుణ్ణి మరి ఆ తండ్రి కనికరించాడు కదా! తప్పు చేశాడు కదా అని చెప్పి విడిచిపెట్టలేదు. మరలా ఆ యొక్క కుమారుడు తన తప్పును తెలుసుకొని వచ్చినప్పుడు తండ్రి కనికరించి మరి ఆయన హక్కును చేర్చుకున్నాడు. మరి క్రొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడిని చూస్తూ ఉన్నాము. పాత నిబంధనలో మనష్షే కూడా తప్పిపోయిన కుమారుడే. ఇదిగో తాను చెరసాలలోకి వెళ్ళేంత వరకు కూడా ఎక్కడా పశ్చాత్తాపడలేదు. తన తప్పేంటో తెలుసుకోలేదు. అయితే చెరసాలలో ఉండి అప్పుడు తన తప్పును తెలుసుకొని మరలా దైవ సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుడికి ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో కనికరము కలిగిన దేవుడు గనుక దేవుడు ఏం చేశాడంటే మనష్షేని ఆ యొక్క చెరసాల నుంచి తప్పించి మరలా యెరూషలేములో సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము మన పాపములకు అలాగే మనం చేసిన తప్పులను ఒప్పుకొని దైవ సన్నిధిలో ప్రార్థిస్తామో అప్పుడు నిశ్చయముగా దేవుడు మన పక్షాన కనికరించి ఆయన చెయ్యిని మనకు తోడుగా ఉంచి మనలను దీవించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక దినాన భక్తుడైన దావీదు ఈ రీతిగా అంటూ ఉంటాడు కదా, దేవా నన్ను కరుణించుమయ్యా, నన్ను కరుణించుము. నా ఆపదలు తొలగేంత వరకు కూడా నీ రెక్కల చాటున నన్ను భద్రపరచయ్యా, అంటే దేవుని హస్తాలలో నన్ను భద్రపరచయ్యా అని చెబుతూ ఉన్నాడు. మరొకసారి దావీదు అంటూ ఉంటాడు, ప్రభువా నీవెన్నాళ్ళు నన్ను కనికరించకుండా ఉంటావయ్యా, నిత్యము నన్ను మరిచిపోతావా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉంటాడు కదా, ఆయన నిత్యము మరిచే దేవుడు కాదు, ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన కనికరము కలిగిన హస్తమును ఇదిగో ఆయన చాపి ఆయన బిడ్డలను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. అందుకే దావీదు అంటూ ఉంటాడు కదా, మహా జలరాశుల్లో నుంచి, సముద్ర అగాధములో నుంచి నా దేవుడు నన్ను విడిపించాడు. మరి యోనాను దేవుడేమి మరి కనికరించకుండా వదిలిపెట్టినట్లయితే మరి ఆ సముద్రంలోనే చేప కడుపులోనే యోనా చనిపోయి ఉండేవాడేమో. కానీ దేవుడు ఏం చేశాడు, యోనాను కూడా కనికరించి ఆయన ఆ యొక్క మరి అగాధ జలములో నుంచి యోనాను దేవుడు బయటికి రప్పించాడు. ఆయన చేయిని తోడుగా ఉంచాడు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిశ్చయముగా నిన్ను కనికరించబోతూ ఉన్నాడు ఈ దినాన.
ఆయన కనికరించడం మాత్రమే కాదు, కానీ ఆయన చెయ్యిని నీకు తోడుగా ఉంచబోతూ ఉన్నాడు. ఆయన చెయ్యి నిన్ను ఇదిగో నీ శ్రమల నుంచి బయటికి తీసుకురాగలిగినటువంటి చెయ్యి ఆయనది. కాబట్టి వాగ్దానమును వింటున్నటువంటి దేవుని ప్రజలారా, దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఆయన చెయ్యి మనకి తోడుగా ఉంటుందని ఈ మాటను నమ్మినట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను కరుణించి నిన్ను దీవించి ఆయన చేతిని నీకు నిత్యము తోడుగా ఉంచునుగాక. దేవుడి లేఖన భాగమును దీవించునుగాక. ఆమేన్.